ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపకర దేవ, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మేము ఆహ్వానించుకుంటున్నాం. మా గృహంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. ఒకవేళ మేము నీ వాక్యానుసారంగా ఉండట్లేదేమో ప్రభా, నీ వాక్యంతో బుద్ధి చెప్పి నీ వాక్యంతో మమ్మల్ని సరిచేసి నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని మీరే నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని, వారి చేతి పనులను వారి ఉద్యోగాలను మీరే స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా ధ్యానించుకుందాం. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనం మనం ధ్యానిస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకునండి. మీరు పూర్వము కష్టాలు పడ్డారు చూసారా, తిండి లేక, ఇబ్బందుల్లో, చదువుకోవడానికి ఫీజులు కట్టుకోలేక, ఇలా రకరకాల పరిస్థితులు ఉన్నాయి చూసారా, వాటిని ఎల్లప్పుడూ కూడా మీరు మరిచిపోకూడదు అనేది దాని యొక్క సారాంశమై ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకున్నది. ఎప్పుడు అది మనకి కనిపిస్తూ ఉండాలి. మన పూర్వపు జీవితం, మనం ఎవరం కూడా మొదటి స్థితి ఎవరిది కూడా అత్యున్నతమైన స్థితి కాదు. అందరం కూడా కొంచెములు ఉన్న వాళ్ళమే. దేవుడే మహాభివృద్ధిలోనికి ఆయన మీద ఆధారపడిన తర్వాత ఆయనకి నమ్మకమైన వ్యక్తులుగా మనం దేవుడికి కనిపించిన తర్వాత దేవుడు మనల్ని హెచ్చించాడు. ఒకప్పుడు మన అన్ని కూడా ఊరు గుడిసెలు, పెంకటిల్లు, నిజానికి ఇల్లులు కూడా లేని వాళ్ళు ఉన్నాం, అద్దెళ్ళల్లో ఉంటూ. అవునా కదండి? ఈరోజు మన పరిస్థితి చక్కటి 3 layers బిల్డింగ్స్, చక్కటి గృహాలు, 2 layers బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, రకరకాలుగా దేవుడు మనకి ఇల్లులు ఇచ్చాడు, ఆస్తి ఐశ్వర్యాలను ఇచ్చాడు. అందును బట్టి అవి మనకి ఇచ్చినప్పటికీ కూడా మన పాకని, మన పెంకిటిల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అవి మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉండాలి. దావీదుని తీసుకోండి, మొదటి స్థితి చూడండి. దావీద్ది ఏంటి? గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. ఆయన కుటుంబస్తులందరూ కూడా గొర్రెలు కాపరులు, యెష్షయి కుటుంబస్తులందరూ కూడా. ఇటువంటి దావీదును దేవుడే స్వయంగా సరాసరి గొర్రెల దొడ్డిలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నడిపించే నాయకుడిగా దేవుడు మరి దావీదుని చేశాడంటే ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో దావీదు ఉన్నాడో అర్థం చేసుకోండి. అతని జీవితాన్ని అంత స్థితికి వెళ్ళినప్పుడు కూడా తన జీవితాన్ని ఎప్పుడూ మర్చిపోలేదండి. దావీదు వెలిగింపబడ్డాడు, అనేకులను వెలిగించాడు. తన శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అన్నిటిని కూడా ఓర్చుకున్న తన పాత జీవితాన్ని, తన పూర్వ స్థితిని ఎప్పుడు కూడా మరిచిపోలేదు దావీదు. దేవుడైన యెహోవా నాతానుతో చెప్తాడు, వెళ్ళి దావీదును అభిషేకించు, రాజుగా, ఇశ్రాయేలుకి రాజుగా పట్టాభిషేకం చేయమంటే దావీదు అన్న మాట చాలా శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట మాట్లాడతాడు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత ఇచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా ఇల్లు ఏ మాత్రపుదయా అని ఎంత తగ్గింపు, వండర్ఫుల్ వర్డ్ దావీదు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఎంత తగ్గింపు, తన పూర్వపు స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవని గర్వము వానినే తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎవడైతే గర్వంతో ఉంటాడో వాడి గర్వాన్ని వాడినే తినేస్తుంది. నెబుకద్నెజరు నీ ఎలాగైతే గర్వంతో ఉన్న వాడిని గద్దె దించి గడ్డి మేసలో చేశాడో, వినయ మనస్కుడు దావీదు దేవుని ఎడల ఎంతో నమ్మకంగా, ఎంతో వినయంగా ఉన్నాడు కనుకనే దేవుడు దావీదుని హెచ్చించాడు. అలాగే కాదు, బబులోనులో దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా వినయముతో దేవుని మీద ఆధారపడ్డారు కనుకనే వారి యొక్క జీవితాలను దేవుడు అత్యున్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఈ యొక్క వాక్యం సామెతల గ్రంథం 29, 23 మనం చూస్తే మరొకసారి చదువుదాం. ఎవని గర్వము వాన్నే తగ్గించును,
వినయ మనస్కుడు ఘనత నొందినని. ఈ వాక్యము సౌలు దావీదుకి ఎంతగానో సూట్ అయిపోతుంది. సౌలు ఒకప్పుడు ఎవరిని గాడిదలు కాసుకునేవాడు. ఎప్పుడైతే సమూయేలు ద్వారా అభిషేకింపబడి ఇశ్రాయేలులకు రాజుగా అయ్యాడో దానిని సౌలు నిలబెట్టుకోలేకపోయాడు. సమూయేలు మీద తిరగబడ్డాడు, అన్యాయంగా మార్చబడ్డాడు. తన హృదయము కపటంతో నింపబడ్డది, చెడ్డ హృదయంగా మార్చబడ్డది. తన పూర్వపు స్థితిని మర్చిపోయాడు. నేను ఒకప్పుడు గాడిదలు కాసుకునేవాడిని అనే మాట మర్చిపోయి గర్వంతో ప్రవర్తించాడేమో. దేవుడే గద్దె దింపాడు. దేవునికి తెలుసండి ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎలా గద్దించాలో ఆయనకి సమస్తము తెలుసు. ఈ మాట వినిచిన నా సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మన స్థితి ఏంటో అది ఎప్పుడు కూడా మనకి మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉండాలి. మన ఫేస్ చూసి అద్దంలో చూసి ఎలాగైతే మనం సరి చేసుకుంటామో మన పాత జీవితము మన కళ్ళెదురుగా కనబడాలి. అప్పుడే మనం ఏమవుతామంటే ఘనత నొందుతాం. అది ఎప్పుడైతే కనబడుతుందో ఘనత నొందుతాం. అది మనకి కనబడలేదనుకోండి, గర్వంలోనికి పోతాం, నేను గొప్పోణ్ణి అనేసుకుంటాం. ఒకవేళ నీవు కానీ నేను కానీ మన పాత స్థితి మనకి జ్ఞాపకం రావట్లేదా? మన ప్రస్తుతం ఉన్న స్థితిని చూసుకుని మనం గర్విస్తున్నామా? నిజంగా అలా గర్విస్తే మనం చాలా దెబ్బతింటాం. మన పాత స్థితి ఎప్పుడు కూడా మనకి కనబడాలి, అప్పుడే మనం ఘనత నొందుతాం. మాకు తెలిసిన ఒక బ్రదర్ చాలా కాలం క్రితం, 15 సంవత్సరాల క్రితం చాలా బాధపడుతూ కష్టాలతో ఉండేవాడు. చదువుకోవడానికి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బందులు పడేవాడు. అక్కడక్కడ కోచింగ్లు తీసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు. ఆ అబ్బాయికి మేము చాలా హెల్ప్ చేసేవాళ్ళం. చేసి చెప్పుకోకూడదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా హెల్ప్ చేసేవాళ్ళం. అతను అడిగేవాడు, మేము ఇచ్చేవాళ్ళం. అలా చాలా మోరల్గా కూడా ఉండేవాడు, ఎంతో భక్తిగా ఉండేవాడు. దేవుడు అతన్ని కరుణించి అతని ప్రార్థన విని అతనికి దేవుడు చక్కని జాబ్ ఇచ్చాడండి. నేను అనుకున్నాను, బ్రదర్కి జాబ్ వచ్చిన వెంటనే చాలా సంతోషపడ్డాను. ఇతడు ఒకప్పుడు ఒకరి మీద ఆధారపడి చదువుకున్నవాడే కదా, ఇతడు అనేకులకు సహాయకుడిగా ఉంటాడు. అలాగే ఇతడు వివాహం చేసుకుంటే ఏ ఆస్తి ఐశ్వర్యం లేని ఒక పేద అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తాడేమో అని నేనైతే అనుకున్నాను. కానీ అతని జీవితంలో జాబ్ వచ్చిన తర్వాత అతని పరిస్థితులు మారిపోయాయి. ఒక్కరికి కూడా హెల్ప్ చేసినట్లుగా ఎక్కడా లేదు. తను అంటాడు, ఏమంటాడంటే, నాకు జాబ్ ఉంది కాబట్టి నేను కూడా ఒక ఉద్యోగస్తురాలని చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అని ఒకసారి అయితే చాలా సూటిగా నాతో మాట్లాడాడు. చాలా బాధ వేసింది. ఇతడు ఇంతగా చదువుకొని, ఇంతగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి చదువుకొని ఇతడు ఏంటి అబ్బా ఎలాగ అయిపోయాడని మనసులో బాధపడి అతని కొరకు ప్రార్థన చేస్తుండేవాడు. ఆ తర్వాత అతడు ఆస్తి ఐశ్వర్యం స్టేటస్ ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. పూర్వపు స్థితిని పూర్తిగా మర్చిపోయాడు. తను ఏ స్థితి నుంచి వచ్చానో ఆ స్థితిని మర్చిపోయాడు. దేవుడే చూస్తుంటాడు కదా, ఖచ్చితంగా చూస్తాడు. ఆ బ్రదర్ని చూస్తుంటుంటే మనసులో చాలా వేదనతో ఉన్నట్లుగా కనబడతాడు, సంతోషంగా ఉన్నట్లేం కనబడ్డాడు. అతను అనుకున్నట్లుగా అతని యొక్క భార్య అంత సాఫ్ట్ కార్నర్ ఏమీ కాదు, కాస్త నోరున్న అమ్మాయే. ఏదో చెప్పుకోవాలనుకుంటాడు కానీ చెప్పుకోలేని పరిస్థితి. చాలా దిగులుతో వేదనతో ఉంటాడు. ఆమెకి నిత్యము భయపడుతూ జీవిస్తూ ఉంటాడు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఎప్పుడు మర్చిపోకూడదండి. మనమేంటో, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితి మనకు ఎప్పుడు జ్ఞాపకం రావాలి. నువ్వు పైకి లేపబడాలి, నీ ద్వారా అనేకులు లేపబడాలి, నువ్వు వెలిగింపబడాలి, నువ్వు అనేకులకు వెలుగునిచ్చేవానిగా ఉండాలి. అబ్రహాముకు ఇచ్చిన నిబంధన, నీవు దీవింపబడాలి, నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. ఆ యొక్క వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి ఈరోజు. కానీ అలాగా ఉన్నవారినే దేవుడు గంటలోనికి తీసుకుని వెళ్తాడు. కానీ ఈరోజు చాలామంది అలా ఉండట్లేదు. అందరని కాదు, కొందరు చాలా దారుణంగా మరి తన పూర్వపు స్థితిని మర్చిపోయి ఈ స్థితి బాగుంది కదని పక్కోను కూడా చూడలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు వారు ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళే, కానీ ఈరోజు వాళ్ళు ప్రక్కవాడికి కూడా సహాయం చేయని స్థితిలో చూస్తుంటుంటే వారిని చూసి చాలా బాధేస్తుంది. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పూర్వపు జీవితం, మన పాత జీవితాన్ని ఎన్నడూ మర్చిపోవద్దండి.
మనం ఘనత నొందాలంటే అది ఎప్పుడు మనకి జ్ఞాపకం రావాలి, అప్పుడే మనం ఘనత నొందగలం. దేవుడి కొద్ది మాటలు దీవించి మన అందరి జీవితంలో ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.